హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గంజిరాకు పప్పు అండి. ఈ గంజిరాకు అనేది కేవలం సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ ఆకుని చింతాకు పప్పులో కూడా చాలామంది వేస్తూ ఉంటారు. నేను దీన్ని మాత్రమే చేస్తున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు గంజిరాకు, కందిపప్పు, టమోటాలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, తగినంత చింతపండు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, పసుపు, జీలకర్ర. కుక్కర్లో వాటర్ వేసుకొని వాటర్లోకి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుందాం. టమోటా, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ రెబ్బలు, పసుపు, గంజిరాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, ఉప్పు, 4 రెబ్బల కరివేపాకు వేసి దీన్ని 4 స్టీముల వరకు ఉడికించుకుందాం. పప్పుకి పోపు పెట్టుకోవడానికండి నూనె వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసాను. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. దీన్ని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. చూడండి, ఉల్లిపాయ ముక్కలు వేగాయండి. ఇందులోకి కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందాం. వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా వేగాయండి. ఇందులోకి ముందుగా మనం పప్పును ఎంతో టేస్టీ అండ్ హెల్తీ గంజిరాకు పప్పు అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఫ్రెండ్స్, దయచేసి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.